గుడ్ ఈవినింగ్ కంటిన్యూ. సార్. ముందుగా ఈ ఈ భూమి మీదకి నాకు ఈ జన్మనిచ్చి ఇంతమంది ప్రముఖులకు పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు, మరి మనిషిగా జన్మనిచ్చారు. ఆ తర్వాత నన్ను ఏజెంట్గా నాకు జన్మనిచ్చిన నా గురు దైవం పూజ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బొబ్బిలి మహేంద్ర యాదవ్ గారు, మా గురువు గారు. వారికి నా తల్లిదండ్రులకి పాదావందనం చేసుకుంటూ ఈరోజు నా ఈ ఎదుగుదలకి 10 సంవత్సరాల నుండి నన్ను ఏజెంట్గా సృష్టించిన మా మహేంద్ర యాదవ్ గారు ఈ రోజు నాకు ఈ స్థాయి ఎలా కల్పించారో, 10 సంవత్సరాల నుండి జిఆర్కే రెడ్డి గారు, గువ్వల రామకృష్ణారెడ్డి గారు, వారి దంపతులు, సతీమణి, ఈ అకాడమీ సిఇఓ లక్ష్మి గారు, వారి ప్రోత్సాహం ఎంతో ఉంది సార్. వారికి మరి నా గురించి ఏదో ఒక మాట చెప్తే అది మైండ్లో పెట్టుకొని నన్ను చూసి అది ఇది కాదు, ఈ వ్యక్తి అసలు కాదు, వాళ్ళు చెప్పడం పొరపాటు చెప్పారు అని 10 మంది వందల వేలల్లో నన్ను గుర్తించిన, నన్ను ఆదరించిన ఒక ఉన్నతమైన ఎల్ఐసిలో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నటువంటి లింగమనేని సురేష్ గారికి, మరి అకాడమీకి ఎంతో మంచి మోటివేటర్ అయిన మామిడి బాలకృష్ణ గారికి, ఇంకా ఈ స్థాయిలో నేను చెప్పింది నిజం, ఇదే జరుగుతుంది, ఇదే ప్రాక్టికల్, రామకృష్ణ లాగా నాకు ఎవరూ చెప్పలేదు, రామకృష్ణ చెప్పిన దాంట్లో తప్పే ఉంది, నేను పాలసీ తీసుకోకపోతే నేను అనవసరం అని భావించి నేను చెప్పిన పాలసీలు నాకు గౌరవించి వాళ్ళ కుటుంబానికి ఒక స్థాయిని, నాకు ఒక స్థాయిని కల్పించిన నా కస్టమర్ దేవుళ్లకు, మరి వీటినన్నింటినీ కలిపి పనిచేస్తున్న నా ఎల్ఐసి సంస్థకు, అలాగే ఈ ఆర్కే ఇన్సూరెన్స్ అకాడమీ సంస్థకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే 3 సంవత్సరాల వాళ్ళ కాల వ్యవధిలో ఏ ఆఫీసర్ అయినా, ఏ ఏజెంట్కైనా తన వంతుగా తను ఎంతో చేసి పెడతారు. అంతకు మించి నా ఎదుగుదలలో, నా పర్సనల్ ప్రాబ్లంలు ఉన్నా కూడా ఫరీద్ బాబు గారు, శివనారాయణ గారు ఎంతో ఉన్నతమైన వాళ్ళ సేవలు నా ఎదుగుదలకు సహకరించినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు. మరి ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఎండిఆర్టీ చేసి 13 మంది ఎండిఆర్టీలు అవటానికి 1 సంవత్సరం మళ్ళీ రిటర్న్ బిఎంగా వచ్చిన శ్రీ గౌరవనీయులు శివశ్రీ గారు 13 ఎండిఆర్టీలు అవటంలో మరి ఎస్ఓకి ఎంతో కృషి చేశారు. వారు కూడా నాకు ఆఫీసర్కి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ మీటింగ్కి అటెండ్ అయిన పెద్ద, నాకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు, మరి సిఓటీలు, కార్పొరేట్ క్లబ్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ప్రతి నా తోటి ఏజెంట్ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను రెడ్డి గారు చెప్పినట్టు 18, సింపుల్గా చెప్తా సార్. 18 ఏళ్ల వయసు వచ్చి, అంటే మా అమ్మగారు ఏం జరిగిందంటే, మా అమ్మగారు ఏ తల్లి అయినా ఏ కొడుకైనా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పే మంచి మాటలు ఒకటే సార్: ఎప్పుడైనా ఉన్నతంగా బతకాలి, ఉన్నతంగా ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలమ్మా, పేరు తెచ్చుకోవాలి, చదువుకోవాలని. కానీ నా తల్లి నాకు చెప్పిన ఆఖరి రోజు, నా తల్లి నా దగ్గర నుండి దూరమైన రోజు డిసెంబర్ 28వ తారీఖు 1997 సంవత్సరం. నా తల్లి నా ఒళ్ళో, తన ఒళ్ళో నన్ను పెట్టుకొని ఎలా బతకాలని చెప్పి నా నుండి దూరం అయిపోయిన రోజు. ఆ మాటలో ఈ రోజు నేను ముందు ఉండటానికి కారణం అంటే నేను తీసుకున్న తీరు. నా తల్లి ఆ రోజు దూరం అయిపోయిన ఆ మాటలైనా నా దగ్గర ఉండాలి, మా తల్లి లేకపోయినా. అలాంటి మంచి మాటలు ఏమీ లేదు సార్. నేను 10th కష్టపడి చదివితే, నైట్ ట్యూషన్లో పెడితే, ఆ రోజు భోజనానికి వెళ్ళరండి, స్కూల్ అయిపోయి భోజనానికి వెళ్ళరండి, 7కి క్లాస్కి రండి అని చెప్తే, ఆ క్లాస్కి మధ్యలో నాకు భోజనం కూడా ఉండేది కాదు. మా గురువు గారి దగ్గర ఇంక పెన్ అయిపోయిందని చెప్పేసి 3 రూపాయలు అడిగి సాయంత్రం సర్ది బొండాలు తిని ఆ క్లాస్ అటెండ్ అయ్యి 10th క్లాస్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. తర్వాత ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ పోతే, ఈ జీవితంలో సబ్జెక్టులు పోయి రాసుకుంటూ పోతే నా జీవితంలో డిగ్రీ అవుతుంది, మ్యారేజ్ చేస్తారు, అటు కుటుంబాన్ని బతికేలేని, ఇటు చదువులోని ముందుకెళ్ళలేని, చదువు పరంగా డ్రాప్ అయిన స్థాయి నేను అలా ఆలోచించాను. అలా ఉన్న కొన్ని రోజుల తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే ఒక దాని వ్యాపారం చేస్తాను. వెళ్తుంటే ఆపి, నేను నా 2 కాళ్ళు 2 చేతులు సాంగ్ ఉన్నాయి, 18 ఏళ్ల వయసు వచ్చింది, మా అమ్మ మా నాన్న భోజనం పెడుతుంటే తిని బతుకుతున్నా, ఆరోగ్యం బాగుంది, అన్ని బాగుంది, అలా తినాలంటే నాకు ఇదిగా ఉంది, నాకు ఏ పనైనా చూపించండి, నేను నాకు అన్నం పెట్టినా చాలండి, నేను తినే ఫుడ్ కూడా ఏరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాను అడిగితే, జానపాటి గురవయ్య గారు అనే వ్యక్తి మా తిరుగు రిలయన్స్ పెట్రోల్ డీలర్ కుందా వెంకటేశ్వర గారు దాంట్లో పెడితే,
దాంట్లో 60 రూపాయలకి షిఫ్ట్ సూపర్వైజర్ గా చేసి నేను ఓటీలు చేసుకుంటా మార్నింగ్ నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్లు వస్తే అక్కడ నుండి 6 కిలోమీటర్లు మా ఊరికి రావాల్సి వస్తే ఎవరైనా సైకిల్ ఎక్కించుకుంటే అది తొక్కితే నన్ను ఎక్కించుకునేవాడు. అలాంటి క్రమంలో మా డిఓ గారు కలిసి లిఫ్ట్ అడిగితే కొంచెం లెక్క వెళ్ళిన తర్వాత నన్ను ఎల్ఐసి కడతారని అడిగితే వామ్మ ఏజెంట్ అనుకున్నా. తర్వాత ఆయన నన్ను ఏజెన్సీ తీసుకోమంటే వద్దు సార్, నాకు 18 ఏళ్ళు 19 ఏళ్ళ వయసు ఉంది, ఎవరు నంబర్ కట్టరు అంతా. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా సార్. జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి ఆల్రెడీ నేను ఒక అతనికి కడితే అతను నన్ను మోసం చేశారు వాస్తవానికి. 6 నెలల ప్రీమియం తీసేసుకుని నాకేం అవ్వలేదు. ఇలా జరుగుతున్న నా వయసుకి ఎవరు నన్ను నమ్మరు, డబ్బులతో పని అని చెప్తే ఆయన నన్ను మహేంద్ర యాదవ్ గారు, మరి మా అమ్మగారు నన్ను మహేంద్ర యాదవ్ గారి రూపంలోకి పంపించారు. అసలు ఆయన గారు వదిలిపెట్టలేదు. ఆ రోజు నా దగ్గర పాస్ ఫోటోలు దిగడానికి నేను దిగి వస్తే 40 రూపాయలు ఇచ్చి ఫోటోలు తెచ్చుకోవడానికి లేదు. ఎగ్జామ్ రాసి అందరూ భోజనం చేస్తుంటే పక్కన నుంచి ఉంటే నా భుజం మీద చేసి 40 రూపాయలు పెట్టి భోజనం పెట్టించిన వ్యక్తి మహేంద్ర యాదవ్. ఆయనకి ఏం చెప్పినా ఎంత చెప్పినా నాది తక్కువ. అలాంటి రోజు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను పాస్ అయిన తర్వాత ఏజెన్సీ బంకులో చేసి సైకిల్ మీద వెళ్ళి వింగ్స్ బుక్ తీసుకుని వెళ్తా ఉంటే 6 నెలలకి 1000 రూపాయలు కట్టిండి అని తిరుగుతుంటే వెనక ఎంతో మంది ఏకాలం చేశారు సార్. అందరూ బయలుదేరారు, ఏజెంట్లు ఒకటి బయలుదేరిండు. అవమానాలు అవమానాలు అంటే నేను చేసిన తప్పులకు కాదు సార్, నేను చేస్తున్న ప్రొఫెషన్లో ఎదుర్కొన్న అవమానాలు అయ్యే నాకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. అంటే నాకు వినపడేవి. అంటే నా వయసుని ఆకాళం చేస్తున్నారు, నా 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 స్థితిని ఆకాళం చేస్తున్నారు. కొంచెం ఒక స్థాయిలో ఉన్నాడు ఆర్థికంగా, రోడ్డు మీద ఎవరైనా కామన్ మాట్లాడతారు. అలా మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజు నేను ఎప్పటికైనా మైండ్లో పెట్టుకున్నా, నేను స్థాయికి ఎదగాలని పెట్టుకోలేదు. అట్లాంటి కస్టమర్తో నేను ఒక మంచి పాలసీ చేయించగలిగితేనే అట్లాంటి ఫ్యామిలీలో ఒక కుటుంబంలో 3 లక్షల రూపాయలు ప్రీమియం చేయించు. అయితే సార్ ఈ ప్రీమియం చేయించడానికి ఇలా చేయడానికి ఇదంతా నా అచీవ్మెంట్, నా జీవితాన్ని మీకు చెప్పాలని కాదు. ఒక వ్యక్తి ఒక పాలసీ చేయటానికి మనం వెళ్తున్నాం అంటే ఆ కుటుంబంలో ఆ పాలసీ ఒక వ్యక్తి అసలు నేను చెయ్యను, ఈ ఎల్ఐసి వద్దు, ఇదంతా ఫేకు, ఇదంతా గవర్నమెంట్ సంస్థలో తీసుకెళ్లిపోయి పెట్టుబడులు పెట్టి తక్కువ వడ్డీలకు ఇస్తారు, ఇందులో లాభాలు రావు, వడ్డీలకు ఇస్తే మేలు అని ఎప్పుడైతే మన దగ్గర మాట్లాడతాం, నాకు ఎల్ఐసి వద్దు అనే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చెప్పగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతుంది. నేను వాస్తవానికి అదే జరిగింది. ఒక వ్యక్తిని పాలసీ కడతానన్నప్పుడు అతని దగ్గర మనం మాట్లాడటానికి ఏముండదు సార్. ఆధార్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, పాన్ కార్డు ఉందా, సైన్లు పెడతారా సార్ అని తీసుకుంటూ వచ్చేస్తాం. కానీ ఎప్పుడైతే పాలసీని రిజెక్ట్ చేస్తారో అప్పుడు రిజెక్ట్ చేయటంలో మనం సక్సెస్ అవుతాం. వాస్తవానికి నేను కొన్ని పాలసీలు నేను తిరుగుతున్న తీరు, నేను వెళ్తున్న తీరులో నాకు ఎదురైన చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఆ సమస్యల్లో కొన్ని కొన్ని పాలసీలలో వచ్చేసరికి నేను ఇప్పుడు మనం చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందంటే అన్ని రకాల పాలసీలు చెప్తాం ఒక కస్టమర్కి. సార్ ఈ పాలసీ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది చెప్తూ అన్నీ చెప్పా కూడా నాకొద్దు, నాకు ఈ పాలసీలు అసలు వద్దు అన్న తర్వాత సరే సార్ ఓకే మీ మాట ప్రకారమే మనకి పాలసీలు వద్దు, ఏమొద్దు, కానీ నా దగ్గర ఒకే ఒక పాలసీ ఉంది వినండి. ఆ వినండి అని చెప్పే పాఠాన్ని, ఆ పాలసీని నేను ఎలా భావిస్తానంటే, నేను చిన్నప్పుడు ఒక మాట అడిగామండి, నాన్న తాత మన రాంబాణం అంటే ఏంటి, ఆ రాంబాణానికి ఏరే గుర్తులు ఉంటాయా లేకపోతే ఏరే ఏమన్నా అంటే నాగస్త్రం లాగా అలా ఉంటాయా అని అడిగాము. అలా ఏమి ఉండదమ్మా, రాముల వారు బాణం తీసి మనసులో పెట్టుకొని అతని మంత్రశక్తితో వదిలిన బాణమే రాంబాణం, సపరేట్గా ఏ బాణం ఉండదు అని చెప్పారు. అలాంటి అన్ని పాలసీలు అన్ని అస్త్రాలని కలిపి ఆ కస్టమర్ ముందు సార్ ఒక పాలసీ ఎందుకు వద్దంటున్నారు సార్, ఏంటి కారణాలని అడిగిన తర్వాత నాకు 10 లక్షలు అప్పు ఉందమ్మా, నేను ఇల్లు కట్టేశాను, నా పాప మ్యారేజ్ చేశాను, మా బాబు ఎడ్యుకేషన్ జాయిన్ చేయించాను, ల్యాండ్ కొన్న రిజిస్ట్రేషన్ ఉంది అన్నారు. ఎస్ సార్ మంచి మాట చెప్పారు, అదే మీరు వద్దంటే నేను వెళ్ళిపోయేవాడిని, కానీ మీకు ఇంత డెఫిషిట్లో ఇంత మీ మీద బాధ్యత ఉందని చెప్పారు చూసారా, మీరు పాలసీ చేయొద్దు ఏం చేయొద్దు సార్, కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అయిన పని ఒకటి చేయండి సార్. నన్ను నమ్మారు, నా ఊళ్ళో నన్ను నమ్మి ఒక ఇల్లు కడుతుంటే 10 లక్షలు నా దగ్గర ఉంటే 10 లక్షల రూపాయలు అప్పు ఇచ్చేసారు. మంచి ఇల్లు కట్టా, మంచి కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయించా, మంచి కారు అన్నా, అన్నీ చేసాక ఒక 10 లక్షలు తగ్గింది. ఎక్కడో అక్కడ సెటిల్ అవుతున్నా, నా ఇన్కమ్ ఇంట్రెస్ట్ కడుతున్నా, కొంచెం తీరుతున్నా, ఫీజులు కడుతున్నా, అన్నీ చేస్తున్నా సార్. అంటే అతని ముందు నేను చెప్తున్నా, అతన్ని ఈని నన్ను పోల్చుకొని నేను చెప్తున్నా నాకు ఇదే జరిగింది సార్. కానీ నేను 10 లక్షలు కడతానని నమ్మకం నాకుంది, వడ్డీ కడతానని ఉంది, అన్నీ ఉంది, కానీ రేపు ఉంటానో లేదో నాకు తెలియదు సార్. అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇల్లు కట్టి, ఒకవేళ అన్ఫార్చునేట్లీ నన్ను కోల్పోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అడిగేది భార్యని అడుగుతారు. వాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, అసలు ఇల్లు కట్టకపోయినా పర్వాలేకపోయేది, ఈ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించకపోయినా పర్వాలేదు, ఈ కారు కొనకపోయినా పర్వాలేదు, ఈ మాటలతో మేము బతకలేకపోతున్నాం, ఇది తప్పు చేశారా మాకు మంచి చేశారు అని సందిగ్ధంలో కుటుంబాన్ని ఎప్పుడు పండవకండి. ఎప్పుడైతే మనం ఇచ్చిన వాటికి ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లేకుండా చేశామో అది టెంపరీ, అది పర్మనెంట్ కాదు.
అది టెంపరీని మీ ఫ్యామిలీ మీద పెట్టి మీరు పాలసీ చేయడానికి ఇవన్నీ అడ్డుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఎప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ నేనైతే చేయను సార్. ఫీజు కట్టిన పిల్లోళ్ళు మధ్యలో ఆగిపోకూడదు. ఇల్లు కట్టినప్పుడు ఇంటి మీదకి ఇంటి వచ్చి ఆడకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ నాకు ఏదైనా రిస్క్ జరిగితే నా అమౌంట్ మొత్తం క్లెయిమ్ చేసుకుని నా భార్య నేను ఎలా ఉన్నాను, నా కారు ఇంటి ముందు ఎలా ఉందో, నా పిల్లల ఫీజులు ఎలా ఉందో మొత్తాన్ని సరి చేసి కట్టగలిగినప్పుడు బతికున్నట్టు నేను లెక్క. నేను ఒరిజినల్ గా నేను బతికుండి నా ఇంటి చుట్టూ అప్పులు నా పిల్లలందరూ సెటిల్ చేసి అయినా మళ్ళీ నేను ఆ 10,000 రూపాయలు ఎల్ఐసి కట్టడానికి మళ్ళీ ఎత్తుకుంటున్నాను చూసారా, అది నా మూర్ఖత్వం. నేను మంచిగానే ఉన్నా, నా పిల్లల్ని చదివించేసా, నా అప్పు తీర్చేసా, అన్ని చేశా. ఇన్ని చేసిన ఈ చేతులు 4 గదులింటిని 6 గదులింటిని పిల్లలకి ఇచ్చేసి కొడుకులిద్దరింటి ఇచ్చేసి ఒక గదిలో నేను వండుకుంటా. ఆ పిల్లలు జాబులు చేసి నా ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఒక 2,000 రూపాయలు ఇస్తే బాగుండేదే, బీబీ ఉంచుకుందాం అనుకున్నాం అనే ఆశ పడద్దు సార్ మీరు. వాళ్ళు ఇస్తే వాళ్ళు తెస్తే నేను చూసుకోలేదు, పిల్లల్ని అడగలేకపోయాను, వాళ్ళు ఇస్తారనుకున్నా. వాళ్ళు వచ్చే బిజీ వెళ్ళే బిజీ, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ మనకి ఎలా ఉంటే అడ్వాన్స్ ఇంకా బిజీ ఉంటారు. అలాంటి స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు నీకు ఎలా ఇవాళ నేను అన్ని సమకూర్చుతున్నాను, నాకు టైం లేదంటారు సార్. 50,000 ప్రీమియం కట్టి రోడ్డున పడ్డ కస్టమర్ ఎవరైనా ఉంటే చూపించండి సార్ అని అడుగుతాను. ఒక్క 50,000 రూపాయలు కుటుంబం కోసం కట్టి 10 లక్షల రూపాయలు తెచ్చి అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు, కారు కొనుక్కొని తెలియక ఉన్నారు. మన రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, అన్ని రకంగా ఉన్నాయంట. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మొత్తం రోడ్డు పడ్డామని మనం క్లాస్ లో విన్నాం, మన పిఎస్బి క్లాస్ లో ఒకటి. అంటే ఇదంతా నేను ఒక కస్టమర్ ముందు ఇది జరిగింది సార్, ఇదే మొన్న జరిగింది సార్ ఇదని చెప్పండి. ఇదంతా ప్రాక్టికల్, ఇదంతా రియాలిటీ, 100% రియాలిటీ. నా బాబు ఇంటర్మీడియట్ చదువుతుండు, సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఫీజులు కట్టాలనే రియాలిటీ. నేను ఇల్లు కట్టింది రియాలిటీ, నా కారు ఈఎంఐ కట్టేది రియాలిటీ, నా భార్యకి సరైన సౌకర్యాలు కల్పించడం రియాలిటీ. అన్ఫార్చునేట్లీ నేను కోల్పోవటం కూడా అనేది రియాలిటీ. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక మనిషి సంవత్సరానికి 15 లక్షల రూపాయల బడ్జెట్తో తన కుటుంబాన్ని లాక్కొచ్చే వ్యక్తి 50,000 రూపాయలకు రోడ్డును పడతారా సార్? ఏ కస్టమర్ అయినా పడతాడా? అతనికి తెలియజేయటంలోనే మనం ఇది అవుతున్నాం. నేనైతే అతనికి తెలియజేయటంలోనే ఓపిక పడతా. ఎప్పుడైనా పాలసీ కట్టనన్న వ్యక్తి లేదా ఎంటనన్న వ్యక్తికి 1.5 2 గంటల సేపు నేను మాట్లాడతాను. ఎందుకంటే అతను మిస్ అవుతారు లాజిక్. అతనికి తెలియజెప్పాలి. హనుమంతుడంత ఆంజనేయ స్వామి హనుమంతుల వారే తన బలాన్ని మర్చిపోతున్నారు అంటే ఇది అనాదిగా వస్తుంది, ఇది ఎక్కడి నుండో మనం తెచ్చుకుంది కాదు, లేకపోతే ఈ సినిమాలో వేసింది కాదు, ఇది యాక్టింగ్ చేసింది కూడా కాదు. రియాలిటీ, 100% రియాలిటీ జరుగుతుంది. ఏంటంటే ప్రాక్టికల్ గా జరిగినప్పుడు అయ్యో పాపం అంటారు తప్ప అది మన దగ్గరికి వస్తే ఏంటి అనేది తెలియదు. దాన్ని జాగ్రత్తగా కస్టమర్ ముందు మనం చెప్పగలిగితే మాత్రానికి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా 50,000 రూపాయల ప్రీమియం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నేను చెప్తున్నా సార్, సిఓటీ చేసిన ఏజెంట్లు కానివ్వండి, కార్పొరేట్ క్లబ్ ఏజెంట్లు కానివ్వండి, వాళ్ళ స్థాయిలో వాళ్ళ బిజినెస్ ఒక మంచి కంపెనీలలో ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ బిజినెస్ మ్యాన్ల ద్వారా చేస్తున్నారు, బాగుంది, వాళ్ళ స్థాయి ఉంది. కానీ ఒక పల్లెటూరులో ఒక సామాన్య ఏజెంట్ ఒక బాధ్యతగా ఒక సైనికుడు చేసినంత బాధ్యతగా చేస్తే మనకు తెలియకుండా గెలాక్సీలు ఎన్నో మన వెంటబడి వస్తాయని నేను అనుకుంటున్నాను. నేను నిజంగా ఈ గెలాక్సీ చేస్తానని నేను ఏనాడు అనుకోలేదు. ఈ ఎండిఆర్టీ 4 సంవత్సరాలు చేస్తానని కూడా అనుకోలేదు. అసలు ఎండిఆర్టీ చేయాలని నాకు ఎందుకు అనిపించింది? జనంలో ఏజెంట్లలో అందరం వస్తున్నాం, న్యూజిబీడ్ బ్రాంచ్లో అందరూ ఏజెంట్లతో పాటు బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నా, బ్యాగ్ పట్టుకుని వస్తున్నా. ఒక రోజు అనిపించింది అందరిలాగే వచ్చి అందరిలాగే చనిపోతే మనం ఏజెంట్గా ఒక గుర్తింపు. ఒక మనిషి అంబేద్కర్ అంటరాని వాడైతే ఒక రాజ్యాంగాన్ని రాస్తే వాళ్ళ చరిత్ర చెప్పుకుంటుంది. ఒక 2 చేతులు 2 కాళ్ళు ఉన్న మనిషి, అతని ఆలోచన అంతగా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఆయనంత కాకపోయినా నా స్థాయిలో నేను ఆలోచించుకుంటే నేను సక్సెస్ కాలేనా అనిపించింది. నా ప్రొఫెషన్లో నా పేరు 10 కాలాలు చెప్పుకునేంత అవకాశం లేదా? ఈ బోర్డులో నేను పెట్టించుకోలేనా? ఈ సెంట్రల్ ఆఫీస్లో నేను ఎప్పటికీ గుర్తుండిపోయే పని చేయలేనా అన్న ఆలోచన పడింది. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, మా మహేంద్ర యాదవ్ గారు కానివ్వండి, బాలకృష్ణ సార్ కానివ్వండి, ఇందులో ఉన్న సీనియర్ ఏజెంట్లు కానీ ఎప్పుడైనా చెప్తే ఒక్కొక్కరి దగ్గర ఒక పాయింట్ నేను తీసుకుంటాను. ఎందుకంటే నా వయసుకి నేను ఎక్కడ చూసింది కాదు, చేసింది కాదు, వాళ్ళ దగ్గర నుండే తీసుకుంటాను నేను ఇన్పుట్స్ అన్ని కూడా. నేను ఏ బుక్ చదవను, ఏ వీడియోలో చూడను. నేను నాతో ఎదుటి మనిషి మాట్లాడితే అతని దగ్గర నాలెడ్జ్ ఎంతో కొంత గెయిన్ చేసుకుంటాను. నేను ఒక సీనియర్ ఏజెంట్, నా వయసు కన్నా ఎక్కువ ఉన్న ఏజెంట్, రామకృష్ణ నీ పనితీరు అన్ని బాగున్నాయి, బాగా కష్టపడుతున్నావు, ప్రీమియం స్టైల్ ఎందుకు మార్చకూడదని చెప్తే నేను చెప్తాం మొదలుపెట్టాను. ఒక మినిమం 5 లక్షల ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ రానప్పుడు ఏమవుతుంది, దాన్ని చెప్పే తీరులో ఎలా చెప్పాలనే టైప్లో నేను మీకు చెప్పినట్టు బాధ్యతలు ఉన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ ఎలా ఉండాలని చెప్పాను. సార్, నేను ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయడానికి వెళ్తే ఒక తెలిసిన రెఫరెన్స్ తీసుకెళ్ళిపోతే పాలసీ కడతాడని చెప్తే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తే ప్రాక్టికల్గా జరిగింది సార్. వెళ్తే అతను నన్ను రోడ్డు మీద అలా నుంచి పారిగోడ లోపలికి వెళ్ళంగానే ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే అసలు కుర్చీ నిజంగా సార్, కుర్చీ మామూలుగా నాకు తెలియకుండా కళ్ళ ముందు తీసేసిండు, లోపల వేసేసిండు.
అంటే నేను తెలియనంత మనం ఇది కాదు కదా, తీసేసిండు. అసలు ఈ ఎల్ఐసి వేస్ట్ అండి. అసలు ఎల్ఐసి తీసుకెళ్లి ప్రభుత్వ సంస్థలో పెట్టుబడి పెట్టింది, అసలు ఇదంతా వేస్ట్. ఎల్ఐసి అన్ని వేస్ట్, ఇప్పుడు అంతా మ్యూచువల్ ఫండ్స్ షేర్లలో పెట్టేస్తున్నాం ఎంత అని అండి. సరే, ఒకటి మాత్రం వాస్తవం, నేను మీకు ఎల్ఐసి గురించి తెలుసుకొని బుక్ చదివి చెప్తానంత నాలెడ్జ్ లేదు, కానీ సమాజంలో జరుగుతుందని నేను చెప్తున్నా. దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉన్న ఎల్ఐసి మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతగారు ఒకప్పుడు సంపాదించి ఇవాళ సంపాదించలేదని తక్కువ చుట్టం ఎలానో భారతదేశంలో ఎల్ఐసి సంస్థను తక్కువ చుట్టం కూడా అంతే సార్ అని చెప్తారు. నిజంగా అదే చెప్పారు సార్. ఎందుకంటే దాని విలువ ఆ తాత నాయన మీలో ఆయనకు తెలియదు మనోడికి. ఆయన ప్రతిఫలాల వాళ్ళ తండ్రి, ఆ తండ్రి ప్రతిఫలాల సాఫ్ట్వేర్ జాబ్ అని తెలియదు అని చెప్పేసి అతను కించపరచకుండా నేను చెప్పి సార్ ఓకే సార్ ఏదైనా అవకాశం ఉంటే 2 మాటలు అసలు వద్దన్నాడు. సరే సార్ ఓకే థ్యాంక్ యూ, పని చేయాలని వేస్తే పిలవండి సార్ అని చెప్పి వస్తే అతని నెంబరు ఈ నాకు వెళ్ళిన అతను ఇవ్వటం వల్ల చాటింగ్ అయ్యి చేస్తుంటే సార్ ఆ మాట ఈ మాట నేను మామూలుగా ఖాళీ ఉన్నప్పుడు అదే చేస్తాను సార్. సాఫ్ట్వేర్ వాళ్ళతో అన్ని కొంచెం ఇష్ట చేసుకుంటా అవి చేస్తుంటా, ఎక్కువ ఇసుకించుకుంటా చేస్తున్న టైంలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. వాళ్ళ అన్నయ్య కజిన్ బ్రదర్ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇతను కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఇతను ఇన్సూరెన్స్లు ఉన్నాయండి, అని కట్టారా, అని పెడితే చూస్తారా అని అడిగి సరేనండి అని ఒక రోజు వాటి పని మీద వెళ్ళినప్పుడు అలానే నుంచొని మాట్లాడుతుంటే సార్ మీరు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు కదా, షేర్ మార్కెట్లు అన్నారు కదా, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నేను వచ్చానని నాకే చేయకండి, ఇన్వెస్ట్మెంట్ అన్నిట్లలో చేయండి. ఎప్పుడు కూడా మనం వెళ్ళిన కానీ ఇన్సూరెన్స్ చేద్దాం పాలసీ చేద్దాం అనేసి సార్ తక్కువ మాట్లాడేవాడిని నేనైతే. సార్ ఇన్వెస్ట్మెంట్లు అన్నింటిలో చేయండి, ల్యాండ్లో చేయండి, గోల్డ్లో చేయండి, మీ నచ్చిన షేర్లలో చేయండి, అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లో చేయండి, వీటికి అన్నిటికీ దగ్గర ఒక ఎల్ఐసీలు ఇన్సూరెన్స్ చేయండి. నేనేం చెప్పిన ఇన్సూరెన్స్ ఏజెంట్కి అంటారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకో మీకు ఉదాహరణ చెప్తా సార్. మీకు మ్యారేజ్ ఎంత వచ్చి మ్యారేజ్ వస్తే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఒక 5 లక్షలు ఏమో వచ్చింది సార్. అవన్నీ తీసుకెళ్ళి షేర్లలో పెట్టాడంట సార్. నేను ఒక క్వశ్చన్ అడిగా సార్ ఆయన్ని నిలబడి, సార్ మీ ఫోన్ లాకు మీ మేడంకి తెలుసా అని అడిగాను. తెలియదు అన్నాడు. అంటే మొన్నే రీసెంట్ మ్యారేజ్ అయిందండి. నాది కూడా తెలియదు సార్, తమ్ముడు పెడితేనే ఓపెన్ అవుతుంది. అంటే నా ఫోన్ పేలో డబ్బులు ఎన్ని ఉన్నాయో నాకు ఇమీడియట్లీ కాంటాక్ట్ ఎవరికి చేయాలో కూడా నా భార్యకి తెలియదు, నా లాక్ ఓపెన్ చేస్తాను తెలిసింది. మీరు రూరల్ ఏరియా మామూలుగా పల్లెటూరు ఒక ల్యాప్టాప్లో మీరు షేర్లన్నీ కొనేసి ఉన్న డబ్బులన్నీ షేర్లు కొనేశారు. ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ తీసి షేర్లు అనేది మనం పెరిగినప్పుడు ఏమో అమ్మేసుకోవాలి, తగ్గినప్పుడు కొనేసుకోవాలి, ఇదంతా మనకు తెలిసి మార్కెట్. మీరు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి నేను ఒక 10 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకున్నాను సార్, నాకు ఈ షేర్లు గురించి తెలియదు, తెలిసినా కొంత పెట్టా. ఇప్పుడు సురేష్ గారి ద్వారా నేను కొంచెం పెట్టా, నాకు అవగాహన లేకుండా. అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నింటిలో పెట్టాలనేది నాకు పెట్టా. ఇద్దరం బయటకు వెళ్ళి అన్ఫార్చునేట్లీ ఇద్దరికి రిస్క్ జరిగింది సార్. మా అమ్మగారు మా నాన్నగారు తీసుకెళ్ళి ఇది ఎల్ఐసి అని ఇచ్చారు, కానీ నా భార్య డిగ్రీ అన్ని చదివింది, పాస్వర్డ్ కూడా తెలియదు, షేర్లు కూడా తెలియదు. ఈ పోయిన బాధలో ఒకసారి ఓపెన్ చేసేసరికి షేర్లు అన్ని కొలాప్స్ అయిపోయింది. కనీసం 10 లక్షలైనా నా కుటుంబానికి ఇవ్వగలిగింది గొప్ప, నేను ఎక్కువ అమౌంట్ వస్తుందని పెట్టిన దాంట్లో గొప్ప సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు చేయటం కరెక్టే, ఇన్వెస్ట్మెంట్ కరెక్టే, ఇన్వెస్ట్మెంట్ తప్పంట్లా, గోల్డ్ కొనండి, షేర్స్ కొనండి. ఇప్పుడు మన క్లాసులు జరుగుతున్నాయి, మన మన ఎల్ఐసిలో ఎంతో మంచి యూలిప్ పాలసీస్ చెయ్యండి, కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడు డిలే చేయకండి సార్. సార్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువే, వడ్డీ రేట్ తక్కువే, అన్నీ తక్కువే, కానీ నెక్స్ట్ సెకండ్లో జరిగితే ఇమీడియట్లీగా నా డబ్బులు కాదు ఇది కస్టమర్ల సొమ్ము అని ఇమీడియట్లీగా అసలు ఆ మూడో కంటికి తెలియకుండా ఆలోచించి కూడా క్లైమ్ ఇచ్చగలిగే దమ్ము ఒక ఎల్ఐసికి ఉంది. 1 crore కూడా లీగల్గా ఉంటే ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఎల్ఐసికి ఉంది సార్. కానీ నీ ఇంట్లో దాచిన డబ్బులు నీ పాస్వర్డ్ ఓపెన్ చేసేది ఎవరికన్నా తెలుసా? ఇన్వెస్ట్మెంట్ తప్పు కాదు, కానీ అన్ని రకాలుగా చేయండి అని చెప్తే నిజంగా సార్ ఇది మీ అందరి ముందు హార్ట్ఫుల్గా చెప్తున్నా. చైర్ తీసుకొచ్చింది అతని చేతులతోనే, వాళ్ళ మిస్సెస్తో టీ పెట్టించాడు. ఇప్పుడు చెప్పండి సార్ ఏదైనా మంచి పాలసీ అన్నాడు. నిజంగా ఇప్పుడు చెప్పండి సార్ అన్నాడు. జీవనానంద చెప్పా, ఆయన వయసుకి జీవన లక్ష్య పాలసీ చెప్పా, జీవన లాభ్ చెప్పా, మళ్ళీ ఒకటే చెప్తే ఇది ఒకటే నేర్చుకుని వచ్చాడు అంటాడు. ఆయనకున్న తెలివితేటల ముందు నాకు చెప్పా సార్. చెప్తే జీవన లక్ష్య దగ్గర ఆపేశాడు సార్ అతను. ఏంటండి, ఒకసారి మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తారా, ఎవ్రీ ఇయర్ 50,000 ఇస్తారా, మళ్ళీ ప్రీమియం వాళ్ళే పే చేస్తారా, మళ్ళీ లాస్ట్లో నా భార్యకి నేను ఏ వయసులో అయితే బాధ్యత ఉండాలనుకుంటున్నానో, నా పిల్లలు 18 years 21 years ఎడ్యుకేషన్కు ప్లస్ మ్యారేజ్కి ఏదైతే ప్లాన్ చేయాలనుకుంటున్నానో ఆ అమౌంట్ ఇస్తారా, ఇది ఇది నిజమేనా అని అడిగింది. సార్ మీరు గూగుల్ వెళ్ళండి, సర్క్యులర్ ఓపెన్ చేసుకోండి, జీవన లక్ష్య పాలసీ. ఏ మాట కూడా ఎల్ఐసి ఏజెంట్ చెప్పింది నమ్మాలని ఏమీ లేదు. మీకున్న నాలెడ్జ్కి నేను చెప్పింది నమ్మి కడితే ఇట్లా మోసపోతారు. మార్కెట్లో ఏం జరుగుతుంది తెలుసుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, జీవన లక్ష్య బెనిఫిట్స్ కొట్టుకోండి. మీకు సర్క్యులర్ కావాలంటే మా ఆఫీసర్ని పర్మిషన్ తీసుకొని మీకు జిరాక్స్ ఇస్తాను. అంటే బెనిఫిట్స్ చేస్తాను నేను, మీకేమి ఉన్నాయి లేని చెప్పట్లా నేను. అలాంటి పాలసీ తీసుకోండి అంటే నిజంగా సార్ అతను పాలసీ చేసిన 3వ రోజు
ఆమెకి ఏం తెలియని ఒక ఏలు ముద్ర తమ్ము ఇంప్రెషన్ ఆమెను పిలిచి ఆమెకు ఎల్ఐసి గుండి అవేర్నెస్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ గుండి చెప్పి ఇప్పుడు 5వ సంవత్సరం ప్రీమియం కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి మొన్న 2వ సంవత్సరం ప్రీమియం కట్టారు. వాళ్ళ బ్రదర్కి ఓన్ బ్రదర్కి ఒక 10 days లో పాలసీ చేస్తున్నాను. చూడండి, అంటే నేను ఏ కష్టపడుతున్నానంటే వాస్తవానికి నా ఆఫీస్లో కూడా అడిగారు సార్. నా ఆఫీస్లో చాలా మీటింగ్లు, ఫిజికల్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు, కస్టమర్తో ఏం చెప్తారని అడుగుతారు. కానీ ఈరోజు మనం ఈ అకాడమీలో ఎందుకు ఇంత హార్ట్ఫుల్గా చెప్తున్నానంటే, ఒక కస్టమర్ దగ్గర నాకన్నా నాలెడ్జ్ ఉన్న ఏజెంట్స్ చాలా మంది ఉన్నాం మనం. కానీ చిన్న ఓపిక ఒకటి, అతను రిజెక్ట్ చేసిన దాని మీదే మాట్లాడాలి మనం. లేదు సార్ ఇది మంచిది ఇది మంచిదని అసలు చెప్పొద్దు మనం. నేను చెప్పట్లేదు సార్, అతను ఏదైతే రిజెక్ట్ చేస్తున్నా ఆ రిజెక్ట్ చేసే వాటిని నేను ఎప్పుడు కూడా హ్యాండిల్ చేసేవాడిని. సార్ ఎందుకు, కారణం ఏంటి? ఓకే సార్, ₹1,00,000 అప్పున్న అతను చేయాల్సింది ఏంటి? 10 లక్షల అప్పు తీర్చుదానన్న ధైర్యం ఉన్న వ్యక్తి 50,000 ప్రీమియం ఎందుకు కట్టరు అనేది చెప్పేవాడిని సార్. అట్లాంటి పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నా సార్. అలాంటి కండిషన్లో నేను ఒక ప్రీమియం కావాలి అంటే నాకు కూడా ఒక రకమైన ఇది వచ్చింది సార్. నా ఫస్ట్ ఎండిఆర్టీ నేను ఇందాక చెప్పాను, నేను ఆఫీస్లో అందరూ వచ్చి వెళ్తున్నారు, నేను వచ్చి వెళ్తున్నా, ఎప్పటికైనా పేరు సంపాదించాను అన్నప్పుడు నేను ఎప్పుడు మా అమ్మగారి పేరు మీద ఏదో ఉన్నా, మా అమ్మగారు చనిపోయిన కొన్ని తరాల పాటు మా అమ్మగారి పేరు చదువుకునేలాగా చేయాలని నా ఆరాటం. ఆరాటంలో ఏం చేశానంటే, ఏదైనా ఒక చిన్న అచీవ్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అసలు ఎండిఆర్టీ చేసిన సీనియర్ ఏజెంట్లు వెళ్తుంటే నేను నిజంగా అలా చూసేవాడిని సార్. నాకు తెలియకుండా ఇచ్చేసేవాడిని సీనియర్, అంటే వాళ్ళు ఎండిఆర్టీ ఏజెంట్లు అని. అలా అలా చూసేవాడిని. అలా చూస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా మా అమ్మగారు వర్ధంతి డిసెంబర్ 28వ తారీఖు కల్లా నేను ఒక ఎండిఆర్టీ చేసి మా అమ్మకి నా వృత్తి దక్షిణంగా నేను ఇవ్వాలి, మా గురువు గారికి మా అమ్మ పేరు మీద ఇచ్చేసారని చెప్పాలి, మా గురువు గారి టీంలో ఫస్ట్ ఎండిఆర్టీ నేను చేయాలి అని నేను గోల్ పెట్టుకున్నాను సార్. గోల్ పెట్టుకొని ఎప్పుడు 2 లక్షలు 3 లక్షలు మంత్లీ ప్రీమియం చేసేవాడిని. ఒక డిసెంబర్లో 7.5 లక్షలు ప్రీమియం గ్యాదర్ చేసి డిసెంబర్ 28వ తారీఖు నాడు 2022లో మా అమ్మగారి పేరు మీద ఫస్ట్ ఎండిఆర్టీ డిక్లేర్ చేసేసాను. ఫస్ట్ ఎండిఆర్టీ డిక్లేర్ చేసిన తర్వాత వాస్తవానికి అందరం ఇదంతా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం సార్, రియాలిటీగా మాట్లాడుతున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఏమంటారంటే, ఎక్కడైనా నా అన్నైనా, నా తమ్ముడైనా, నా రిలేషన్స్ అయినా, నా కజిన్స్ అయినా, నా కొలీగ్స్ అయినా, నా తోటి ఏజెంట్స్ అయినా జరుగుతుంది ఏంటంటే, కుర్రోడు ఉరుకులు పెట్టాడు, పెట్టుబడి పెట్టాడు, లేకపోతే ఎండిఆర్టీ చేయటం ఏంటి అతను అని మాట్లాడితే ఇవన్నీ నాకు తెలియదు. నెక్స్ట్ 5దో లేదన్న భయంతో నేను క్యాన్వస్ చేసిన పాలసీలు జూన్ నెలకు సెకండ్ ఎండిఆర్టీ అయిపోయింది. జూన్ నెలకి నేను ఎండిఆర్టీ చేసి అది కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నాకు జూన్ నెలకు చేస్తాను. అంటే ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలో, కష్టపడుతున్న రామకృష్ణ ప్రీమియం స్టైల్ కొంచెం మార్చుకో, కస్టమర్కి కొంచెం పెద్ద ప్రీమియం చెప్పు, ఆ పెద్ద ప్రీమియం చేస్తే కస్టమర్కి వచ్చే ఉపయోగాలు ఏంటి, అతనికి ఉపయోగపడేది ఇదేంటి, అతని రిటైర్మెంట్ లో ఏ స్థాయిలో ఉంటారు, అతని పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసి చెప్పడంలో ఇదయ్యాయి. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఎండిఆర్టీకి నేను ఆ ట్రాక్ లో పడిపోయాను. అంటే ఆ ప్రీమియం చెప్తున్నా నేను, మినిమం 5 లక్షలు ప్రీమియం చెప్పడం వల్ల నాకు ఆ ప్రీమియం వచ్చేసింది. నెక్స్ట్ ఆగస్టులోకి అయిపోయింది. ఆగస్టులోకి వచ్చినప్పుడు జిఆర్కే రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, మా గురువు గారు సురేష్ గారు, ఇదేంటి ఎంత ప్రీమియం చేస్తున్నావు, గెలాక్సీ దగ్గరికి ఎందుకు ఆగిపోతాను అంటే, నన్ను వీళ్ళు క్లోజ్ లో అబ్జర్వ్ చేసే ఇంపార్టెంట్ పర్సన్స్ ఇవి. నేను చేసే మిస్టేక్స్, నేను చేస్తున్న వాటికి అన్నిటికీ హ్యాండ్లింగ్ చేసి ఇది కాదు ఇలా అంటే మాడిఫికేషన్ చేస్తే ఇలా తయారైన వ్యక్తిని మళ్ళీ రామకృష్ణ. అలాంటి వ్యక్తుల మధ్య నేను ఇలా తయారై ఈ రోజు అకాడమీలో ఈ సభ్యులకు కూడా ఈ అదృష్టం దక్కడం కూడా అదృష్టం, ఈ అవకాశం దక్కడం కూడా అదృష్టం అనేది భావిస్తుంది. అలా నన్ను మాడిఫై చేసుకుంటా గెలాక్సీ ఎంట్రీ పడి, తర్వాత సెకండ్ ఇయర్ గెలాక్సీ చేయడానికి నేను 3 months హాస్పిటల్లో ఉంటే, ఫరీద్ బాబు గారు అనే ఆఫీసర్, నేను చేయలేను సార్ అంటే, నన్ను దగ్గర తీసుకుని మీరు ఖచ్చితంగా చేస్తారని 45 లక్షల ప్రీమియం కట్టమంటే మా ఆఫీస్ విత్ జిఎస్టీ. అలాంటి ఫరీద్ బాబు గారి దగ్గరకు తీసుకొని చేస్తే 3 నెలలు నేను చిన్న పర్సనల్, మా వైఫ్కి చిన్న పర్సనల్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉండి కూడా నేను గెలాక్సీ చేసిన రోజు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే ఎంత నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే సార్, అంటే నేను ఇలా చేస్తేనే నేను అయ్యా. అసలు నేను ఒక ఎండిఆర్టీ చేయలేను అనుకున్నా, ఒక 100 పాలసీ చేయలేను అనుకున్నా, ఇలాంటిది గెలాక్సీ చేశానంటే. గెలాక్సీ సాంబశివరావు గారని గన్నవరం మా నూజివీడులో ఒకే ఒక గెలాక్సీ ఏజెంట్ ఉన్నవారు. ఆయన చూడటానికి జిఆర్కే రెడ్డి గారిని తీసుకొని నేను కార్ వేసుకొని గన్నవరం వెళ్ళింది. అంటే గెలాక్సీ ఏజెంట్ ఎలా ఉంటారు, అసలు ఆయన నేను చూడాలన్నాను. ఒక సెలబ్రిటీని చూడటానికి ఎగబడుతున్నాం సార్ మనం. ఒక సెలబ్రిటీ ఆలీ గారు వచ్చినా కానీ, బ్రహ్మానందం గారు వచ్చినా కానీ మనం ఎగబడుతున్నాం. కానీ మనలో ఒక సెలబ్రిటీని చూడటానికి ఎందుకు, అతను చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఆయన డ్రెస్సింగ్ ఎలా వేస్తున్నారు, అతని వాక్చాతుర్యం ఎలా ఉంది, అతను ఎలా మాట్లాడుతున్నారు, ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన ఇన్నేళ్ళు ఈ సంస్థలు ఎలా నిలబడగలిగారు, నేనైతే దాన్నే చూస్తా సార్. నేను అలా నాకు దగ్గరగా చూడాల్సిన వాళ్ళు వస్తే సీనియర్ ఏజెంట్లు మాకు దగ్గర ఇక్కడ బాగున్నారు. ఇంకా సురేష్ గారు ఇంకా మాకు సీనియర్ ఏజెంట్. ఇలా చూసుకున్న విధానంలో నన్ను మార్చుకున్న విధానంలో గెలాక్సీని చూడటానికి వెళ్ళిన సాంబశివరావు గారి రిసీవింగ్ ఎలా ఉందంటే, ఈ 35 ఏళ్ల కుర్రోడు ఏంటి, ఏంటి ఈ బిజినెస్ ఏంటి ఏంటన్న అసలు ఆయన ఎంతో ఒక స్థాయిలో చూశాడు చిన్న ఏజెంట్. ఆయన గారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి.
ఆయన గారితో అంత పెద్ద వయసు ఉన్న ఆయనతో, పెద్ద వయసు అంటే పెద్ద వయసు ఏం కాదు, అంత పెద్ద వ్యక్తి, ఒక 55 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తితో నేను జర్నీ చేయటం, కొన్ని కన్వెన్షన్లకు వెళ్ళటం, తర్వాత అది అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం నేను గెలాక్సీ నేను చేస్తానా లేదని అంటే నువ్వు ఈజీగా చేస్తావు అంటే నేను ఒక 2 months ముందే కంప్లీట్ చేయటం. దీనివల్ల నాకు సార్ సొసైటీలో నాకు తెలియని ఉన్నతమైన మంచి మంచి స్థాయిలో ఉన్న ఒక ఏజెంట్లు, పెద్ద వయసు వాళ్ళు నా భుజం మీద చెయ్యేసి నన్ను ఎంతగానో ఆదరించారు. ఒక 10వ తరగతికి తినడానికి భోజనం లేకుండా 2 పునుగులు కొనుక్కొని తిని పాస్ అయిన సర్టిఫికేట్తో మా గురువు గారు ఇచ్చిన కొన్ని వేల కోట్ల బస్తాల బియ్యం ఒక రాశిగా పోస్తుంటే దాంట్లో ఎల్ఐసి అని రాసి ఉంటే వాటిని తినటం చేతగాని వాళ్ళల్లో, వాళ్ళు తింటున్నారో లేదో తెలియని అనే ఏజెంట్లు కూర్చోబెడితే ఆ ప్రతి మెతుకు ఇవాళ నేను తింటున్నా అంటే మా గురువు గారు ఆ గుట్ట మీద నన్ను కూర్చోబెట్టారు అంటే మా గురువు గారికి ఏమి ఇచ్చినా ఎంత చెప్పినా నేను తీర్చుకోలేదు. అలాంటి ఒక బియ్యం రాసి పోసిన సంస్థ మనం ఎల్ఐసి అని పేరు రాసి ఆ సంస్థ దగ్గర కూర్చోబెట్టారు నేను. అలాంటి రోజు నుండి ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఈ రోజు నేను ఈ స్థాయికి ఇంత పెద్ద పెద్ద వ్యక్తులతో, ఇంత పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో, ఇంత మంచి వాళ్ళతో ఈ షేర్ చేసుకోవటానికి, అసలు ఈ అకాడమీలో ఒక గంట మాట్లాడాలి అంటే ఇంత ఇంత ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు, ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను మాట్లాడగలుగుతానా, వాళ్ళ ముందు నేను నిలబడగలుగుతానా అంటే ఎస్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు సార్, నేను ఇట్లా ఉరుకులు పెట్టేవాడిని సార్, నేను బుల్లెట్ మీద తిరిగేవాడిని లేదా కారు మీద కొనేవాడిని, ఇది చెప్పట్లా. నాదేంటంటే నేను ఎలా కష్టపడ్డాను, ఈ కష్టపడ్డాన్ని నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక చిన్న పాయింట్, రామకృష్ణ వద్దన్న వాళ్ళని ఎందుకు రిజెక్ట్ పర్సన్స్ ఎందుకు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాడు, అతను ఏం చెప్పాడు, నేను ఇదే చెప్పాను సార్. ఒక వేరే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నాకు హ్యాండ్ బాగా పెయిన్ వచ్చేసింది, బైక్ తోలుకుంటా భోజనం కొనాలన్నా 35 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు పెట్రోల్, 35 రూపాయలు, 135 రూపాయలు, ఎవరిస్తారు ఒక పాలసీ కూడా చేయకపోతాను తిరిగి రోజుల్లో ఒక 5 రూపాయలు పెట్టి టిఫిన్ చేసి తిరుగుతుంటే హ్యాండ్ విపరీతమైన పెయిన్ వస్తే బండి కొంచెం కూడా తోలలేని రోజున ఒక ఇండికా కారు కొనుక్కున్నా సార్. నేను 2015 ఆగస్టు నెలలో ఇండికా కారు కొనుక్కున్నాను సార్. సార్ ఇందా మీకు చెప్పాను, నేను కస్టమర్ దగ్గర చాలా మంది చెప్పా, ఎవరైనా మీరు చెప్పండి సార్, మీరు ఇప్పుడు అందరూ సీనియర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ చెప్పండి, ఒక వ్యక్తి కారు కొనుక్కోవడానికి వెళ్తాను సార్, ఇన్సూరెన్స్ పాలసీ చేయమని అడుగుతున్నాను, ఎప్పటి నుండి అడుగుతున్నాను, దగ్గరోడు నాకు అవసరం ఉంది, బాగా మిత్రుడు, చేస్తాడా సార్? నేను ఇవాళ కారు డెలివరీకి వెళ్తాను, మనం ఎంతో మందిని చూసాం సార్, మన సర్వీస్లో చెప్పండి చేస్తాడా? కానీ నన్ను నేను అర్థంలో చూసుకున్నాను. నేను కస్టమర్ దగ్గర సార్ మీరు 4 లక్షల ఫైనాన్స్ పెట్టి కారు తీసుకుంటున్నారు, 1,00,000 రూపాయలు పెట్టి ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టారు, మీకు వెనక ముందు ఏమీ లేదు, మీ అవసరం మీకు చేయి నొప్పి వస్తుందని తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ రిస్క్ జరిగితే ఊళ్ళో తగ్గ పని చెయ్యాలి, ఇవాళ నువ్వు చేసిన పనికి నీ భార్య తెల్లమొఖం వేసింది, కారు లాక్కెళ్ళిపోయారు, ఎవడు చేయమంటే చేశాడు అనే మాటని నేను ముందుగానే అర్థంలో చదువుకున్నాను. జీవన లక్ష్య పాలసీని నిజంగా చెప్తున్నా సరే, ఈ అకాడమీ సాక్షిగా జీవన లక్ష్య పాలసీని ఆగస్టు 2015 ఆ నెలలో జీవన లక్ష్య పాలసీ 4 లక్షల రూపాయలకి నెలకి 8,900 రూపాయలు ఈఎంఐ కట్టడానికి ఇష్టపడ్డాను. నేను సంవత్సరానికి 18,000 రూపాయల ప్రీమియం ఎందుకు కట్టలేనని నన్ను నేను కోసం చేసుకొని జీవన లక్ష్య పాలసీని కట్టి నేను కారు డెలివరీ తీసుకున్నా సరే, ఇది అక్షరాలా జరిగింది. నా కారు డెలివరీ తీసుకునేసరికి నా రిసిప్ట్ ఫోటో పెట్టారు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే సార్, అది కారు కొన్నా అంతే, ఈ కారు వల్లకి నాకు ఏ సమస్య లేదు, ఇక కారు బుద్ధి నిండి పోనీండి, నేను పోనీండి, ఏదైనా పోనీండి, నా భార్య ఇష్టం ఉంటేనే ప్రౌడ్గా రామకృష్ణ కారు కొండంటే భార్య అమ్ముకోవట్లేదురా, అతను ఇష్టపడి కొనుక్కున్నాడంట, చాలు దానితో బతికింది నా భార్య. కానీ ఒక అవమానాన్ని మాత్రం తట్టుకోలేదు, కోట్ల రూపాయలను ఎవడు ఏమంటే చేసిండయా, ఇప్పుడు తగ్గ పని చేయాలని అవమానాన్ని నేను సరి చూడకూడదని నేను ముందు నన్నుగా చూసుకొని నేను చేసిన పని జీవన లక్ష్య పాలసీ 2015లో 4 లక్షలు 22-25 years పెట్టుకొని చేశా. అది అయిపోయిన తర్వాత ఆ కారు కొంచెం ఎక్కువ సంవత్సరాలు తిరిగిన తర్వాత 6-7 సంవత్సరాలు తిరిగిన తర్వాత మొన్న ఒక రీసెంట్గా 2021 సెప్టెంబర్లో నేను XL6 కార్ తీసుకున్నా సార్, ఎల్ఐసి నుండి XL6 కార్ తీసుకున్నా. నేను ఏ బిజినెస్కి ఎట్లా వెళ్ళినా కూడా నా కస్టమర్లు, నేను వెళ్తున్న ప్రొఫైలు, నేను వెళ్తున్న తీరు, అంటే నేను ఎక్కడ కూడా వాళ్ళకి లూప్ హోల్ కానివ్వండి, లూజ్ కానివ్వండి ఎక్కడ ఇవ్వట్లేదు. నా స్థాయిని పెద్ద ఒక మంచి ఏజెంట్ అని చెప్పుకోవడానికి తగ్గట్టు నేను ఉంటున్నా. అతను చెప్పే పాలసీ అతను వెళ్ళిపోయాక నిజమా కాదని తెలుసుకుని నిజం చెప్తున్నా. వాళ్ళ పిల్లలు ఉంటే గూగుల్లో కొట్టుకుని చూసుకుని బెనిఫిట్స్ కరెక్టా కాదని చెప్తున్నా. ఇన్ని రకాలుగా నేను చెప్తున్నప్పుడు నా దగ్గర పాలసీ రిజెక్ట్ చేయడానికి లేదు సార్. నేను గట్ట పాలసీ క్యాన్వాస్ చేస్తే రెడ్డికుంట అనే ఒక గ్రామంలో చెప్తున్నా సార్, 3,500 రూపాయల జీవన భారతి పాలసీకి 8 వెళ్ళి చీకట్లో డబ్బులు కట్టించుకొని వచ్చా. నేను క్యాన్వాస్ కూడా చేయాలి, ఏరే వాళ్ళు రిఫర్ చేస్తే వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాను. ఇవాళ నేను 18 సంవత్సరాలు బట్టి ఆ ఊర్లో వెళ్తున్నా. ఆ ఊర్లో ఇంటికి మినిమం 50,000 పాలసీ ఉంటుంది. డైలీ లేబర్స్ వాళ్ళు డైలీ రెగ్యులర్ మినిమం 50 నుండి 2 లక్షల రూపాయల ప్రీమియం ఉంటుంది.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళు చేస్తున్న పనులు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో. సార్ మా గురువు గారు శివశ్రీ గారు ఒకటే చెప్పేవాళ్ళు, ఆఫీసర్ ఒకటి భయం అన్నా ఉండాలి, రెండు బాధ్యత అన్నా ఉండాలి. నాకు వాళ్ళకి భయం చూపించాను, దాంట్లో బాధ్యత చెప్పాను. సార్ అన్ఫార్చునేట్లీ రిస్క్ జరిగితే ఏంటి సార్ అంటే ఒక్కసారి భయం. సార్ మీ పిల్లలు ఎడ్యుకేషన్కి వస్తున్నారు, యుఎస్ వెళ్ళాలండి, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి కురుకులు పెడుతున్నారు, హైదరాబాద్లో చదువుతున్నారు ప్రతి వాళ్ళు. కానీ రేపు పొద్దున పిల్లలు యుఎస్ వెళ్ళటం ఈజీగా, ఫ్లైట్స్ అన్ని బాగా తిరిగిపోతాయి. ఒక 20 లక్షల రూపాయలు కూడా ప్లాన్ చేసుకోలేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా చదివించుకుంటారు సార్? ఇలాంటి గొప్ప అవకాశాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు సార్? మా ఊళ్ళో నేను చెప్తా సార్, 45 ఏళ్ళ వ్యక్తి నాకెందుకు ఆ ఇన్సూరెన్స్, పిల్లలు 2 ఏళ్లలో పెళ్ళి అవుతారు, ఎడ్యుకేషన్ అయిపోతే నాకేం అవసరం లేదా 10 ఎకరాలను పడుతుంది. కానీ మిస్టేక్ చేస్తున్నారు సార్. 25 ఎకరాలు సంపాదించిన ఒక వ్యక్తి నా కళ్ళెదురుగా ఆ రోజు ఉన్న తెలివితేటలకి, నాలెడ్జికి, టెక్నాలజీకి ఏమీ లేకపోవటం వల్ల 5,000 ఉంటే 5 సెంట్లు భూమి, 5 సెంట్లు భూమి అని భూమే చేశారు తప్ప ఇలాంటి పాలసీలు ఎప్పుడూ చేసుకోలేదు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఇప్పుడు జనరేషన్ చేయొద్దని చెప్తా సార్. నేను ఓపిక చెప్తా, కష్టమని సార్. 25 ఎకరాలు సంపాదించిన వ్యక్తి చెరి 15 ఎకరాలు, చెరి 12.5 ఎకరాలు ఇచ్చేసిండు. ఇచ్చేసి 2 ఎకరాలు భూమి ఉంచుకోండు, దాని మీద కవులు 20,000 వస్తున్నాయి. ఇతను బీబీకి షుగర్కి ఏం సరిపోవటం లేదు ఈ రోజుల్లో. ఒక పెద్ద ఆయన ఉన్నారు మా ఊళ్ళో, 75 ఏళ్ళు. అతను అక్కడికి వెళ్ళి భోజనం అడిగి తెచ్చుకొని తింటున్నారు, అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు. అది జీవితం జరుగుతుంది, ఇదంతా మనం చూస్తున్న జీవితాలు. కానీ ఇప్పుడు ఉన్న అవకాశాలు ఏంటంటే సార్, అదే 25 ఎకరాలు నువ్వు కొనలేవు, అదే పిల్లల ఎడ్యుకేషన్ అన్ని ఇస్తున్నావు, అదే 75 ఏళ్ళు 60 ఏళ్ళు వేసి వచ్చేసరికి నువ్వు గట్ట ఇప్పుడు ఆ ఖర్చులతో పాటు ఒక సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు వేసుకుంటే 60 ఏళ్ళ వయసు వచ్చేసరికి నీ మెచ్యూరిటీ ఒక 15 లక్షలు, ఒక 20 లక్షల రూపాయలు వస్తే, ఆ లక్షలు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ ఒక్క గదిలోనే ఉండుకుంటా, ఆ కంచం పట్టుకుని ఆడికి వెళ్లకుండా ఒక పని మనిషిని పెట్టుకుంటే నెలకు 6,000 రూపాయలు పెట్టి ఇల్లు ఊడుస్తుంది, ఇల్లు మొత్తం ముగ్గేసిద్ది, అన్నం వండిద్ది, బట్టలు ఉతికి ఆడ పెట్టేసిద్ది, రైస్ చక్కగా పెట్టుకొని తిని హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకుని చనిపోయే వరకు నీ సంపాదన వలగించడానికి ఈ రోజుల్లో అవకాశం ఉంది. అది మీరెందుకు కోల్పోతున్నారు సార్? ఒక గొప్ప రైతు చేసిన తప్పుని మన దగ్గర సంపద లేకపోయినా తెలివితేటలు ఎందుకు చంపేసుకుంటున్నారు? ఇది ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు? అలాగలాగా మీరు బతకాలా? అదే మీరు కోరుకుంటున్నారా? అదేనా సార్? అంతా ఇన్సూరెన్సే జరిగిద్దని చెప్పట్లా. చనిపోతే భార్యకి డబ్బులు వస్తాయి, చనిపోతే పిల్లలకు డబ్బులు వస్తాయి కాదు. అన్నీ సమకూర్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, ఒక 5,000 ఇస్తే బాగుండేది అనుకుంటే మనం అడగలేకపోయామని భార్య భర్తలు కూర్చొని అనుకునే బదులు ఇట్రారా, ఇట్లాంటి పండుగ వచ్చిన తాతయ్య గారు ఒక 10,000 ఇస్తారంటే ఆ వయసులో కూడా డబ్బులు ఇవ్వండి. ఆరోగ్యం పెరగకపోతే నన్ను అడగండి, ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. ఛాలెంజ్గా చెప్తాను, నేను గ్యారంటీ చెప్తా సార్. ఒక మనిషి ఏదైతే లోపం ఉందో ఆ లోపం మనిషిని పొంగ తీసింది. ఇది మనందరికీ తెలిసిన నిజం. ఈ రోజు 10 పాలసీలు అందరు ఇచ్చారు, నేను ఇవ్వలేదంటే కొంచెం మైండ్లో కలత చెందింది. అందరితో పాటు ఇస్తే నేను ఇంటికి వచ్చి హ్యాపీ భోజనం చేసి చలాగ్గా మాట్లాడు అంటే ఒక లోపం మనిషిని పొంగి తీసింది. 70 ఏళ్ల వయసులో కూడా ఆ మనవడికి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వగలిగిందంటే అతనికి మానసికంగా ఎటువంటి రోగాలు ఉండవు సార్. తలకాయ నొప్పి కూడా రాదు. అంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచిస్తారు, భోజనం పెట్టినా కూడా భోజనం చేసుకుంటా అనుకుంటారు, అబ్బాయి వచ్చిండు 10,000 ఇస్తారు అనుకున్నా, మన హాస్పిటల్ పోవాలని చెప్పా, ఇవ్వకుండా పోయిండే, వాడికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అనేదానికన్నా పండగకి వచ్చారు, ఇదిగో నాన్న మన బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయిగా, వాళ్ళకి చెరు 10,000 ఇవ్వండి, లేదా చెరు 5,000 ఇవ్వండి, ఎంత హ్యాపీగా ఉంది, మాట్లాడటానికి ఎంత హ్యాపీగా ఉంది. దానివల్ల ఆ 50,000 కట్టి ఏమైనా రోడ్డు పడిపోతారా? అప్పులు పాలైపోతారా? మీ ఇంటికి బెల్లు కొట్టి ఏమైనా ఫైనాన్స్ తీసుకున్నారా? మిమ్మల్ని వచ్చి డిమాండ్ చేస్తారా? 5 ఏళ్ళు కట్టండి సార్. 5 ఏళ్ళు కట్టి 6వ సంవత్సరం మల్లెల రామకృష్ణ మీ ఇంటికి వచ్చి సార్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలన్నప్పుడు ఆ సంవత్సరం మొత్తం కష్టపడి 5,000 50,000 లేవు. కానీ వెనక తిరిగి చూసుకుంటే బాగున్న రోజులలో కట్టిన 2,50,000 ఉన్నాయిగా. ఆర్థికంగా మీరు బలంగా ఉన్నారా, బలహీనతంగా ఉన్నారా? మనం అడుగుతున్నా సార్ క్వశ్చన్. 10 ఏళ్ళు కట్టారు సార్, అత్యవసర పరిస్థితి వచ్చింది, గోల్డ్ ఆన్లైన్లో పెట్టి 50 సంవత్సరాలు అప్పటికి ఇవ్వడానికి భయపడతారు కదా. 40 ఏళ్ల వ్యక్తి 50 ఏళ్ళకి వచ్చినప్పుడు ఎలా తీరుతుంది అనే భయం ఉంటుంది కదా. మరి అప్పుడు నా 50,000 ఇంటూ 10 సంవత్సరాలు 5 లక్షలు ఉన్నాయిగా. మీరు బంగారం డబ్బులు పెట్టుకొని అందుట్లో పెట్టి వడ్డీ కట్టుకొని డబ్బులు తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీ డబ్బులు మీరు దాచుకొని దానికి వడ్డీ వేసిస్తానంటే తీసుకోవట్లేదు. ఎవరు తప్పు చేస్తున్నారు? మీరు ఎవరిని సమాధానం చెప్పి పంపిస్తున్నారు? ఎవరిని దెబ్బ కొట్టుకుంటున్నారు? ఎవరిని మూర్ఖులాగా చేస్తున్నారు? మిమ్మల్ని చేసుకుంటున్నారు, నన్ను నేను చేసుకుంటున్నా. ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ వచ్చిందంటే అతనికి వచ్చేది కొంతే, కానీ అతను చేసి రాసేలేని పాలసీ మీ కుటుంబానికి ఒక ధైర్యం. సార్ జీవన లక్ష్య పాలసీ చెప్పేటప్పుడు ఒకటే సార్, ఒక గీత గీసి ఇలా పెట్టి 22-25 ఇయర్స్ రాస్తే భార్య భర్తలు కూర్చొని భోజనం చేసుకుంటా మన అమ్మాయిని ఎట్లేదని యూఎస్ పంపించాలి ఎంఎస్ చేయించడానికి, మన బాబుని ఎట్లేదని లండన్ పంపించాలి అని ఏ కళలైనా కనుక్కుంటా డైనింగ్ టేబుల్ భోజనం చేసుకుంటున్న వ్యక్తి అతను వచ్చిన ఇన్కమ్ని ఎడ్యుకేషన్లో పెట్టుకుంటా ఒక జీవన లక్ష్య పాలసీని గట్టి ఒక 25 లక్షల రూపాయలు తీసుకొని
అతను ఆ గోల్ పెట్టుకుని వెళ్తే ఆయన గీసిన గ్రాఫ్ని మీరు గీసి చూపించండి. అక్కడ నుండి కింద పట్టడం అయితే అసలు భగవంతుడి వల్ల కూడా కాదు. ఆ గీత నుండి కింద పడేయలేడు, వాళ్ళ కన్న కళ్ళని కింద పడేయలేడు. ఆ బడ్జెట్కి దగ్గర సమ్మేశ్వరుడు తీసుకుంటే ఒక పేరెంట్స్ ముందు గీసి చూపించండి మీరు. ఆ గ్రాఫ్ గీస్తే ఇంకా చేతనైతే ఆ తల్లి తెలివితేటలు ఇంకా ఉంటే, వాళ్ళ బిజినెస్ ఉంటే, పొలాలు ఉంటే అమ్మకుండా వాటి మీద ఇంకా ఆ పిల్లల స్థాయి పెంచొచ్చు తప్ప ఆ స్థాయి నుండి కింద పరచడానికి మాత్రమే అవకాశం లేకుండా చేసే పాలసీ జీవనరక్ష పాలసీ. దీన్ని ఎందుకు చెప్పండి? ఎందుకు అసలు ప్రతి సార్ నేనైతే ఒకటే అనుకుంటా సార్, ఒక గంట ఇంట్లో కూర్చుంటే నేను చాలా ఆసిపోయిన అనుకుంటాను నిజంగా. నేను అంటే నేను ఈ రోజుకి మనందరి సమక్షంలో చెప్తున్నా, ఆర్కే ఇన్సూరెన్స్ అకాడమీ సమక్షంలో చెప్తున్నా, ఎంతో మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుకి కూడా నేను పూర్తిగా పరిపూర్ణత అంటే కాలం చేయడానికి పరిపూర్ణతగా అర్హత సంపాదించిన వ్యక్తిని 38 సంవత్సరాల కింద. నేను సంవత్సరానికి 4,50,000 ఇన్సూరెన్స్ కడతాను. 10 సంవత్సరాలు కట్టి నేను మానేసిన నా ప్రొఫెషనల్ తిరగలేకపోయినా 45 లక్షలు నా ఫ్యామిలీకి నేను ఉన్నంతకాలం డిపాజిట్ చేసుకుని బతకడానికి అవకాశం చేసుకున్నాను. నాకు ఇన్సూరెన్స్ 1,70,00,000 ఉంది. నా భార్యకి లెక్క పెట్టుకోవడం కూడా చేత కాదు. నిజంగా చెప్తున్నా సార్, మీ సమక్షంలో చెప్తున్నా, లెక్క పెట్టుకోవడం కూడా చేత కాదు. 1,70,00,000 రూపాయలు మన ఏజెంట్ మిత్రుల్లో ఒకళ్ళకి నాకు జరగదని గ్యారంటీ ఉందా? కస్టమర్గా జరగదని గ్యారంటీ ఉందా? నన్ను నేను సెక్యూరిటీ చేసుకోలేనప్పుడు కస్టమర్ దగ్గర ఏం మాట్లాడుతాను సార్ నేను? నన్ను నేను సెక్యూరిటీ చేసుకోవాలి కదా. అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్న బ్యాగ్ పట్టుకున్న ప్రతి ఏజెంట్ జీవన లక్ష 10 లక్షల పాలసీ 100% తీసుకోవాల్సిందే సార్. 100% తీసుకోవాల్సిందే. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఏదైనా రిస్క్ జరిగితే ఎట్లా జరిగితే అని చెప్తాం. మరి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తేనే జరిగితే అట్లాంటి వందల వేల ఆఫీసర్ల ఇంటికి మనం వెళ్తున్నాం కదా, మనకి ఎన్నిసార్లు జరగాలి రిస్క్? మనకి ఎన్నిసార్లు జరగాలి? మరి మనం ఎందుకు ఈ మిస్టేక్ చేస్తున్నాం? కొత్త కారు కొని XL6 కొని సార్, రోడ్డు మీద పెట్టి ఒక 300 మీటర్లు నడిచి వెళ్ళాలి. కారులో ఉన్న నా ప్రాణాల గీతలన్నీ వెళ్తున్నాయి. ఒక ఇంటికి తీసుకెళ్లారు సార్ నన్ను, ఒక 3,500 పాలసీ కడతానని తీసుకెళ్లారు సార్ నన్ను శోభనాపురంలో. 3,500 పాలసీ కడతానని తీసుకెళ్తే 6 అయింది, 6:30 అయింది. 3 ఆడపిల్లలు, తల్లి, విడో తల్లి, భార్య, 5 ఆడోళ్లే అలా కూర్చొని వస్తారని ఇట్లా దారి వైపు చూస్తా ఉన్నారు సార్. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, 7:30 అయింది, రావట్లేదు. నన్ను తీసుకెళ్ళి ఆయన మేము కూర్చొని మాట్లాడుతున్నాం. ఆయనకి ఇంటికి వెళ్ళి చేసి మాట్లాడుకొని వెళ్ళాలని నాకు కొంచెం పట్టుదల. మనం వెళ్ళమంటే ఎవరైనా కలిసి రావాలి కదా సార్, దూరం కూర్చున్నా. ఇక నాకు అక్కడ కూర్చున్న సందర్భం నా మైండ్ అంతా నన్ను ఒక స్టడీ చేసింది. వచ్చారు మాట్లాడుతున్నాం, సార్ పాలసీలు ఏమైనా కడుతున్నా అంటే ఇక్కడ అంతా మోసాలు జరిగినాయి సార్, మేము కట్టట్లేదు. అది సరే ఒక పాలసీ సరే నేను కొన్ని చెప్తే, ఇక్కడ సిచ్యువేషన్ మీ ఫ్యామిలీ మీ విధానాలు చూసి చెప్పా సార్. ఇదే ప్లేస్లో నేను ఉంటే మీ చిన్న పాప నిద్రపోయింది, మీ పెద్ద పాప ఇట్లట్లా అంటుంది, నిద్రకు వచ్చింది. రెండో పాప, మీ పెద్ద పాప మామూలుగా తిరుగుతుంది. లేదా ముగ్గురు కూర్చోబెట్టుకుని మీ భార్య ఉన్నారు. ఇదే ప్లేస్లో నేనున్నా. వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఇలా ఇల్లు ఇలా గీస్తే ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. ఆ 5గురు ఎంత తెచ్చే 750 రూపాయలు, ఆ మనిషి వచ్చినట్టు 750 రూపాయలు పెట్టి వాళ్ళు జీవనం గడపాలి. ఇది నాకు తెలిసిన సబ్జెక్ట్. నేను అక్కడ క్యాన్వస్ చేయడానికి. కానీ నేను ఒకటే చెప్పాను సార్, నేను ఇదే ప్లేస్లో ఉంటే, నేను ఇదే నా తల్లి, నా మనిషి, నా పిల్లలు ఏడుంటే, అదే క్యారేజ్ పెట్టుకుని నేను వస్తుంటే, నేను వెళ్ళి పరంజాలమే పనిచేసి 750 రూపాయలు తీసుకొచ్చి నేను పొదుపు డబ్బులు కూరగాయలు అన్నీ ఇస్తే ఓకే. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ నేను గట్ట రాకపోతే 7 అయితే 8 అయితే 9 అయితే 10 అయితే నా పిల్లలు పడుకుంటారు. నా భార్య నా తల్లి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తారు. ఒకరు వినగడం న్యూస్ ఏదైనా వినాల్సింది వస్తే చేసిన తప్పుకు మొత్తం రోడ్డు పడిపోతుంది సార్. ఒక్క పరంజామైన పడేది ఒక్క నేను కాదు, నా కుటుంబం పడిపోయింది సార్. నేను పాలసీ ఇంత కట్టండి అని చెప్పట్లా, మీరు ఇది కట్టండి అని చెప్పట్లా, నేను LIC కట్టండి అని చెప్పట్లా, అతన్ని చూసిన తీరు చెప్తున్నా. ఒక్క పరంజామి నుంచి ఒక మనిషి పడింది, ఒక కుటుంబం పడిపోతుంది సార్ అని చెప్పారు. మీరు 750 రూపాయలు తెచ్చి ఈ 5గురిని ఇంత జాగ్రత్తగా పోషిస్తుంటే, ఒకవేళ ఆ 750 రూపాయలు రాకపోతే పరిస్థితి ఏంటి సార్? ఆ క్యారేజ్ ఎంటీ క్యారేజీ ఆ మనిషి రాకపోతే ఒక్కసారి ఈ తప్పు ఎప్పుడు చేయమని సార్. వాళ్ళు ఏజెంట్లు ఎక్కడో వాళ్ళ అనుకూలమైన వాళ్ళ పరిస్థితులు బాగలేక వాళ్ళు ఎట్లా చేస్తారు అనవసరం. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏజెంట్ తప్పు చేసాడు ఎక్కడ మాట్లాడను. మీ అంతకు మీరు డబ్బులు కట్టినప్పుడు మీ బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఇక అది నాకు అనవసరం. ఒక పాలసీ ఉంది, ఈ రోజు డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ పెడితే నేను ఉన్నా లేకపోయినా నాకు డబ్బులు ఇచ్చేసి పాలసీ, వాళ్ళ చదువులకి వాళ్ళ భవిష్యత్తు అన్ని అవసరాలకి ఇచ్చే పాలసీలు అన్నీ ఉన్నాయి. అలాంటి పాలసీని ఒకటి తీసుకొని సార్ అంటే, ఆ పాలసీ గీచి చూపించిన తర్వాత 5 లక్షల పాలసీ వేసా సార్. 32 లక్షలు పడిపోయింది ప్రీమియం. ఈ పక్కన వచ్చిన ఆయన నన్ను గెలుతుంది. 3,530 పిచ్చా ఏంటి?
ఆ, అలాంటి పరిస్థితి నాకు తెలుసు మా బామ్మరిది. అన్ని నువ్వు చెప్పనివ్వట్లా. మనం చెప్పాలి మన ధర్మం. అతని అవసరం ఏంటో చెప్పాలి, మనం పాలసీ చెప్పకూడదు. మీ బామ్మర్ది తెలుసు కాబట్టి మనం రాసుకుని వస్తాం, 3500 మీరైనా ఇస్తారు, నాకు పాలసీ అయింది తప్ప ఈ కుటుంబానికి నేను న్యాయం చేయలేనని నా మైండ్లో నన్ను కలిసి వస్తుంటది. వాళ్ళు కట్టినా కట్టపోయి నాకు అనవసరం, నేను చెప్పాల్సింది వాళ్ళకు ఉన్న నీడని. నిజంగా ఆ పిల్లలు ముగ్గురు వరుస పిల్లలు సార్, చిన్న చిన్న పిల్లలు. అన్ఫార్చునేట్లీ రిస్క్ జరిగితే 50,000 ఇస్తారంటే 50,000 ఇస్తారా సార్ అని. 50,000 ఇస్తారు. యాక్సిడెంట్ జరిగితే 10 లక్షలు ఇస్తారు. ఎవ్రీ 50,000 ఇస్తారు, ప్రీమియం వాళ్ళే కడతారు. లాస్ట్లో 10 లక్షలు వస్తే అతను అన్నారు సార్, అసలు ఆ 10 లక్షలు చాలు సార్ నాకు, నా ముగ్గురు పిల్లలకు 3 లక్షలు చాలండి. అంటే అతను ఎంత ఇదిలో ఉన్నారో చూడండి. నాకు ఆ 3 లక్షలు నా ముగ్గురు కూతురికి చాలు అనేసినారు. వాళ్ళు ఈ బెనిఫిట్స్ తింటున్నారు, అతను ఎంత కట్టాలి అతను తెలియట్లా. నాకు జరిగితే ఎవరి డబ్బులా 50,000. అంటే 50,000 అంటే మా ఊర్లో 5 ఎకరాల కౌలు పంట సార్, ఎకరానికి 10,000 ఇస్తారు ఒక పంటకి. మరి 5 ఎకరాల భూమి కొనాలంటే 1,25,00,000. 30,000 పెట్టి సెక్యూరిటీ చేశాడు. అంతా బాగానే ఉంది, చిన్న వయసు ఒకరోడు 18 ఏళ్ళు కట్టాడు. 21వ సంవత్సరం చక్క 10 లక్షలు ఇస్తుంది కార్పొరేషన్. మధ్యలో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చింది, కుటుంబం ఎక్కువ మంది ఉన్నారు, హాస్పిటల్ ఖర్చులే, ఫంక్షన్లు కావాల్సి వస్తుంది, ఎవరిని ఎందుకు అడగాలి? వెళ్ళి ఒక 2 లక్షలు తెచ్చుకోవచ్చు కదా లోన్, 15 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత. ఇవన్నిటిని మీరు ముందు సెక్యూరిటీ చేసుకుంటేనే కదా. ఎంత సంపాదించినా మళ్ళీ వడ్డీదారుని దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలి, బంగారం. ఇదే పద్ధతిగా ఎప్పుడు మీ స్థాయిని మీరు కించపరచుకోవడం తప్ప మీ స్థాయిని మీరు ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించుకోరా? ఏముంది దీంట్లో? 30-40 వేలు కట్టి ఏమన్నా రోడ్డు పడి అంటే చెప్పే తీరుస్తా. కట్టేశారు సార్, అసలు ఆ నైట్ 10:30 అయింది సార్. పాలసీ రాశారు, డబ్బులు ఇచ్చారు. అసలు డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా ఎల్ఐసి ఏజెంట్ కెరీర్లో 11 అయింది. భయం వేసింది సార్ నాకు ఆ నైట్ గట్ట నాకు ఏదైనా జరగరాని జరిగితే అతని రక్తంతో కలిపిన మెతుకులు నేను తిన్నట్టే అనిపించింది. అంటే నాకు ఏదైనా ఆ నైట్ జరిగితే ఇతనిచ్చిన 32,000 రూపాయలు నా దగ్గర ఉండిపోయింది. నేను నా భార్యకి ఇలా అని చెప్తే భయపడతారు కదా, ఏం మాటలు అని నేను తెలివిగా శోభనాపురంలో పాలసీ రాశారు, అవి 32,000 రూపాయలు మనం కొత్త పాలసీ కట్టాలని చెప్పారు. అంటే ఒక మాట చెవునేసి ఉంచా. అట్లాంటి వ్యక్తి మన బాధ్యతనే మనం లేకపోతే ఆమె గుర్తు చేశారు. అంత అంత భయం భక్తితో చేశాను అనమాట నేను. ఎస్, నిజంగా సార్, 3,000 రూపాయలు కట్టిన వ్యక్తి ఇవాళ 6వ సంవత్సరం వారం రోజుల ముందు ప్రీమియం కట్టేస్తారు. అసలు అతనికి ఎన్ని మీటింగ్లో చెప్పినా కూడా అసలు వాట్సాప్ చెప్పాలి అతను. అంటే నేను ఏం చెప్పుకుంటా అతనికి, ఎలా చెప్పుకుంటా? ఒక పాలసీ క్యాన్వాస్ చేసి వస్తే, సార్ ఇవాళ జీవనోత్సవ పాలసీ ఉంది సార్, జీవనలక్ష్య కాదు జీవనోత్సవ పాలసీ ఉంది. నిజంగా చెప్తున్నా, 4 ఎకరాల భూమి కొనాలంటే ఎకరం 25 లక్షలు, 1,00,00,000 అవుతుంది. 1,00,00,000 ఎట్ ఏ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుండి దాని మీద 1,00,000 వస్తుంది, ఎకరానికి 25 వేసుకుంటాం. మంచిగా పండించి ఏమీ లేకుండా, అన్ని ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఈజీ ఇన్స్టాల్మెంట్లో నీ కొడుక్కి డిజిటల్ వ్యవసాయం, డిజిటల్ పద్ధతిలో సంవత్సరానికి 11 సంవత్సరాలు 11 లక్షలు వేసేయండి. 2 ఇయర్స్ తర్వాత గ్యారంటీగా బాండ్ మీద రాసిస్తారు, బతికినంత కాలం ₹1,00,000. ఈ ₹1,00,000 వాళ్ళని సంపాదించాలంటే ఎన్ని ఎకరాలు భూమి పండిస్తున్నావు, ఎంత కవులు చేస్తున్నావు? మరి దీని ఎందుకు మిస్ అవుతున్నారు? ఇది గ్యారంటీ కదా, అమ్మటం ఈజీగా ఉంది కదా, గెలాక్సీ అవటం కూడా ఈజీ కదా, ఎండిఆర్టీ అవటం కూడా ఈజీ కదా. 84 పాలసీతో నేను గెలాక్సీ కంప్లీట్ చేసేసాను లాస్ట్ 84 పాలసీస్. అది కూడా నేను ఇట్లా రూరల్ ఏరియాలో తిరుగుతా కాబట్టి 84 పాలసీ. నాకు అనిపిస్తుంది ఇవాళ నేను రేపో ఎల్లుండిలో కూడా మా ఊళ్ళో ప్రతి గ్రామంలో కూడా జీవనోత్సవ పాలసీ మీద ఫ్లెక్సీ కొట్టిస్తా. 4 ఎకరాలు పెట్టి ₹1,00,00,000 పెట్టి 4 ఎకరాలకు ఉంటే వచ్చే ఆదాయం కేవలం 11 లక్షల రూపాయలతో వస్తుంది. ఎటువంటి పెట్టుబడులు లేకుండా, ఎటువంటి ఆపదలు లేకుండా ఎవ్రీ ఇయర్ బతికినందుకల్లా ₹1,00,000 వస్తుందని పార్టీకి. నిజంగా ఆ పాలసీ నేను ఒకళ్ళు చెప్తే మా ఊర్లో నాకు తెలియకుండా 4 అడిగారు సార్, నేను ఇంకేం చేస్తాను ఏజెన్సీ అనిపించింది. నిజంగా సురేష్ గారు, నేను ఏజెన్సీ ఏం చేస్తానంటే ఇంకా చెప్పడం నాకు కుదరట్లేదే అనిపిస్తుంది. వాళ్ళు తెలుసుకొని నీ పిల్లలకి 60,000 కడితే 15 ఏళ్ళు జీవితాంతం ₹1,00,000 వస్తుందంట, వాళ్ళకి కట్టించారంట కానీ అడిగారు. అసలు నేను వాళ్ళని ఎట్టా సమర్థించుకొని చెప్పుకోవాలనిపించింది, నేను దొరికిపోయినట్టు అనిపించింది. అంటే ఇంకా నేను అవేర్నెస్ తీసుకెళ్ళకపోతాను. అలాంటి పరిస్థితులు, అలాంటి విధానాలు, అలాంటి చక్కటి వాతావరణం మా ఊరే కదా సార్, మీ ఊర్లో కూడా ఎప్పుడైనా సరే సార్. ఇంకొకటి గొప్ప విషయం చెప్తున్నా, నేను ఇవాళ ఒక గెలాక్సీ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, 45 లక్షలు ప్రీమియం తెచ్చా, మళ్ళీ ఈ కొత్త 45 లక్షలు ఎక్కడ తేవాలనిపిస్తుంది, ఎక్కడ తేవాలి, మళ్ళీ ఎవరిని పట్టుకోవాలనిపిస్తుంది. కానీ నిజంగా మనకి తెలియంది, మన దగ్గర ఉన్న హనుమంతుని బలం ఆ ఫ్యామిలీలోనే ఉంటుంది. నేను చెప్పడంలో నన్ను నేను తెలుసుకుంది ఏంటంటే, నేను చెప్పడంలో పొరపాటు పడుతుంది. నిన్న ఒక పాలసీ దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్తే, నిన్న మీ రిసిప్ట్ చూసినప్పుడు అనుకుంటున్నాను, నేను మా భార్యకు కూడా చేయాలి, నేను వద్దంటే 20,000 కట్టించారు.
ఇవాళ 6 సంవత్సరాలు 1,20,000 అయింది. 1,20,000 నేను దాయలేకపోయానండి అంటుంది. వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిన అబ్బాయి ఇంటికి వచ్చిండు, 10 లక్షల రూపాయలు జీవనాన్ని చెప్పి అప్పుడు నాకు చిన్న శాలరీ అండి అంటుంది. మీరు చిన్నగా కట్టండి అన్న, 40,000 రూపాయలకి 4,000 కట్టండి అని చెప్పారు. యాక్సెప్ట్ చేశారు, సైన్లు పెట్టారు, అన్నీ చేశారు. అంటే ఆ కుటుంబంలోనే ఎదురు చూస్తున్నారు. నేను చెప్పిన మాట తీరు, నేను చెప్పిన అమ్మిన ప్లాను వాళ్ళకి నిజం అనిపించి ఆయన గారు 20,000 కట్టకుండా 10,000 కట్టినట్టయితే ఇప్పుడు 60,000 అయ్యాయిగా, ఇప్పుడు 1,20,000 అయినాయిగా, ఏదైనా అవసరం ఉంటే తెచ్చుకోవచ్చు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాంటి అవకాశాలను ఎక్కడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మన ప్రొఫెషన్లో మనకి అవమానించారు అంటే వాళ్ళని ఛాలెంజ్గా తీసుకోవాలి. వాళ్ళని ఛాలెంజ్గా తీసుకోలేకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టే. ఇంకా ఈ ఈ వస్తున్న విధానాల్లో మా గురువు గారు నాకు ఎప్పుడైనా సరే ఒకటే నేర్పారు, రామకృష్ణ గారు ఎక్కడ పెట్టుబడి పెట్టొద్దు, ఎక్కడ మనం ఏ డబ్బులు పెట్టొద్దు, ఎవరికి లేనిపోని చెప్పకూడదు. నిజంగా చెప్పాలి సార్, మా గురువు గారికి చేతులు ఎత్తి నిజంగా నమస్కారం, దండాలు తెలియాలి. ఎందుకంటే ఒకప్పుడు మూర్ఖంగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న నేను, మా సార్ వచ్చి మా నాన్నగారు వాళ్ళతో అసలు ఆయన మాట్లాడే తీరు మీరు మాట్లాడిన అలా ఉంటుంది. అంటే తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళ మాట తీరు అలానే ఉంటుంది, మర్యాదలు అలానే ఉంటాయి. అంత ఉన్నతమైన భావాలతో మాట్లాడతారు మా సార్. ఏదైనా తప్పు జరిగిందన్నా కూడా ఆయనలో ఆయన తెలుసుకొని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ దాన్ని సరిదిద్దుకోగలిగే గొప్ప వ్యక్తి మా మహేంద్ర యాదవ్ గారు. అలాంటి వ్యక్తికి గురువు గారు నాకు దొరకటం, ఆయన శిష్యుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను సార్. అంటే అలాంటి గురువులలో డిజిటల్ రంగంలోకి వచ్చినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. నాకు రామకృష్ణారెడ్డి గారు నా క్లబ్ నేను పోతున్నప్పుడు కూడా మా సారు కొత్త, నేను కొత్త. రామకృష్ణారెడ్డి గారు డిజిటల్లో వస్తున్న విధానాలు తెలుసుకొని వాటిలలో వస్తున్న మార్పులకి నాకు సరైన రైట్ డెసిషన్లు రైట్ టైంలో ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ క్లబ్ కానివ్వండి, ఈ ఎండిఆర్టీలు కానివ్వండి, నేను చేసే తప్పని కానివ్వండి, రామకృష్ణ ఎప్పుడు ఆఫర్లీలు అమ్మొద్దు, క్వార్టర్లీలు అమ్మొద్దు సార్. ఈ మాట నేను ఇక్కడ పెట్టుకోలేదు సార్, డిఫాల్ట్గా నా బ్రెయిన్లో అది ఇన్బుల్ట్ అయిపోయింది. అసలు నేను పాలసీ నా క్వార్టర్లీ ఆఫర్లీ రాదు అసలు. నిజంగా అది అంటే మన సంకల్పం గొప్పదైతే మన ఆచరణలో తీరు కూడా మనం పెట్టేది విధానం కూడా డిఫాల్ట్గా అలానే పెడతాం. మన సంకల్పం అంత గొప్పగా నాకు ప్రతిదీ ఇయర్లీ పెట్టేసుకుంటాను. ఆ ఇయర్లీ పెట్టడం వల్ల నాకు ఇంతవరకు ల్యాబ్ సెషన్ కూడా నేను చదివాను. రీసెంట్గా మన మిత్రులు గెలాక్సీ కన్నీనామ్స్ సంపాదించి చిన్న క్లబ్ ల్యాబ్ సెషన్లో కోల్పోయారు. అదంతా బాధాకరమైన విషయం. కానీ నాకు అట్లాంటివి లేకుండా అదే తప్పు నేను చేస్తే ఇవాళ ఈ గెలాక్సీ, ఈ మార్మూల ప్రాంతం రామకృష్ణ అని ఏదైనా గుర్తింపు వచ్చేది? ఇంత ఉన్నతమైన వ్యక్తుల మధ్య ఈ ప్రొఫైల్ పరిచయం చేయడానికి ఉండేదా? ఈ స్థాయి ఇవన్నీ కల్పించడానికి మీ కష్టం రామకృష్ణ గారు, మీ కష్టం మీ కష్టం మీరు ఏదైతే తీసుకున్నారో, మీ డెడికేషన్, మీకు నో చెప్తే ఆనందం. జనరల్ గా ఎల్ఐసి ఏజెంట్ కి మీరు మాట్లాడిన దాంట్లో ఎస్ చెప్తే ఏముంది, ఆధార్ పాను ఇది అందరూ చేస్తారు, ఇది పెద్ద ఇదేం లేదు. కానీ ఆ నో చెప్తే పాలసీ తీసుకొస్తారు చూడు, అసలు మైండ్ పోతే మీరు మాట్లాడుతుంటే కస్టమర్తో. నేను కూడా లైవ్ చూశాను. సో అందుకే ఈ మీ మీ యొక్క ఏదైతే ఉందో అందరికీ అందాలనే సదుద్దేశంతోనే ప్రతి నెల ఒక సెషన్ చేయాలనే దాంట్లో భాగంగా మొదటిగా మిమ్మల్ని తీసుకోవడానికి కూడా మీకు టైటిల్ 100% మట్టితో మాణిక్యం ఏదైతే ఉందో 100%. ఈ అకాడమీ స్థాపించారు, ఇక్కడ పెట్టారని నేను చెప్పట్లేదు కానీ సార్, ఈ అకాడమీలో సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ మన ఏజెంట్స్ కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, సార్ బివిఎన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద ఏజెంట్లు చాలా మంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. నిజంగా మనం ఈ ప్రొఫెషన్లో ఎదగాలి, మనం ఈ పాలసీ చేయాలి అని మీటింగులు వింటాం కాదు సార్. ఇనే మీటింగ్ ఒక్క పాయింట్ అన్నా పట్టుకోగలిగితే మాత్రం నిజంగా సక్సెస్ అవుతుంది సార్. 100% అవుతుంది. సీనియర్లు బిజినెస్ చేయలేరేమో కానీ బిజినెస్ చేయడానికి మాత్రానికి నెంబర్ 1 పాయింట్స్ ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళకి అవకాశం లేని, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేని వాళ్ళ దగ్గర ఉంటుంది. వాటిలలో అన్నీ తీసుకుంటే మనం అవ్వలేము, గ్యారంటీగా అవుతుంది. కానీ ఇవాళ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నా, ఈ మీటింగ్ సందర్భంగా ఒకటి చెప్తున్నా, కస్టమర్ కట్టడా అనేది మనకు అనవసరం. కానీ కస్టమర్తో మాట్లాడాలి, అతని అవసరాలు చెప్పాలి. అతని అవసరాలు అమ్మండి, పాలసీ నమ్మకండి. సార్ నేను రిలయన్స్ పెట్రోల్ బంక్లో క్యాష్ కౌంటర్లో క్యాష్ లెక్క పెడుతుంటే క్యాష్లో కుందా వెంకటేశ్వరరావు గారు టాప్ 10 కోటీసులలో తిరువురులో ఒక వ్యక్తి, ఆయన గారు ఫోన్లో కూర్చొని, ఆయన ఛాంబర్లో కూర్చొని ఒక సీనియర్ ఏజెంట్కి నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, నాకు ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వాలో ఇవ్వండి అని అడిగింది. నేను క్యాష్ లెక్క పెట్టు నాకి గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి అట్లే చూస్తాను. ఆయన చూసి నాకు వెళ్ళి, రామకృష్ణ నీకేమోలే మా మిత్రుళ్ళే అని. అదిగా సార్ నేను చూస్తున్నాను. అంటే ఒక పాలసీ చేయండి అని ఒక మధ్యతరగతి కుటుంబాన్ని బాగు చేయడానికో, నాకు పాలసీ ఇవ్వటానికో, నా ఆఫీసులో మెప్పు పొందటానికో, నా కమిషన్ కోసం ఏదైతే నేను అడుగుతున్నానో, ఒక అసాధారణమైన వ్యక్తి 60 సంవత్సరాలు వస్తుంది, నాకు ఎంతవరకు ఇవ్వాలో ఇవ్వండి అని అడిగిందంటే నా పిచ్చెక్కిపోయింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని, అమ్మటంలో ఎక్కడ తప్పు చేస్తాను, అవసరం ఉన్న వ్యక్తికి ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు నేను చెప్పడంలో లోపం.
అవసరం లేని వ్యక్తి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటుండు? కోటాను కోటీశ్వరుడు వ్యక్తి. సార్ అతని వ్యక్తిత్వం ఒకటే అనిపించింది. నేను బతికున్నంతగానం ఒక వర్కర్ సెలవు పెట్టినా సూపర్వైజర్ ఆ సీట్లో కూర్చోవాలి, అది నేను చూసుకుంటా. నేను చనిపోయాను, నన్ను కొడుకోబెట్టినప్పుడు కూడా నా కాగితాలు నా కొడుకు డబ్బులు సంపాదించి పెట్టాలనేది ఆలోచన 60 ఏళ్ల వయసులో ఇన్సూరెన్స్ తీసుకుంది. మరి దాన్ని మనం ఎందుకు మిస్ అవుతుంది? నిజంగా నాకు పిచ్చి ఎక్కిపోయింది సార్. అసలు 60 సంవత్సరాలు వస్తేనే ఆయన 3 బెంచ్ కార్లు ఏమో ఉన్నాయి, ప్రాపర్టీస్. ఆయనకి ఎందుకు సార్ ఇన్సూరెన్స్? చాలా మంది అంటారు నాకు ఎందుకండి ఇన్సూరెన్స్, 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, మా అబ్బాయి 2 లక్షలు సంపాదిస్తారు. తెలియక వీళ్ళంతా ఆ మూర్ఖత్వంగా తెలియక దాన్ని తెలియపరచడంలో. కానీ నా అదృష్టం సార్, నా కస్టమర్లు ఎవరైనా సరే నాకు పాలసీ చేశారని కాదు, కానీ నా కస్టమర్లు నేను ఏదైతే చెప్పానో నా వయసుకి నాకున్నా కూడా నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చోబెట్టి అసలు ఏం చెప్తుండో ఇని అది నిజమేంటో అబద్ధమేంటో గ్రహించి వాళ్ళ కుటుంబాలకి నేను ఒకటి చెప్పుకున్నా సార్. ఈ రోజు కొన్ని మెచ్యూరిటీలు వస్తున్నాయి, సీనియర్ ఏజెంట్లు లేరు, ఆ మెచ్యూరిటీలు తీసుకున్నప్పుడు 1,00,000 2 లక్షలు వస్తున్నాయి. అలాంటి 1,00,000 2 లక్షలు ఎస్ నేను 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఒక మంచి పేరుతో చచ్చిపోయినా కూడా నా పేరు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా మెచ్యూరిటీలు అన్ని మినిమం 10 లక్షలు వస్తాయి. అలాంటి పాలసీలు అమ్మాను, మినిమం 10 లక్షలు వస్తాయి. నా తర్వాత ఏజెంట్లు ఉంటారు కదా, వీడెవడో కానీ మనం మనం మంచి పాలసీలు చేసుకోవడానికి